కొంతమంది ఉంటారమ్మా, మైక్ ఇస్తే కొడతారు సంఘాల్లో, డబ్బా మామూలు కొట్టరు. ఒకరోజు నేను సభకి వెళ్ళా, నాకే టైం అయిపోతుంది. ఈలోగా వచ్చాడు మహానుభావుడు. అంతమోసా మీటింగ్ 15,000 ఇచ్చాడంట. ఈ 15,000 మీటింగ్ ఇచ్చిన పాపాన పోయి ఇంకా వదలడే మైక్ టైసన్ లాగా. మైక్ వదలట్లా. ఏమంటున్నాడు, ఈ గోడ నేనే కట్టించాను అంటున్నాడు, దానికి పెయింట్ నేనే వేసాను అంటున్నాడు. నేను లేచి అన్నాను, అరే నాయన, దేవుడు నేను తల్లి గర్భంలో రూపకల్పన చేశాడు, దేవుడు నీకు జీవితాన్ని ఇచ్చాడు, దేవుడు నీకు అన్నం ఇచ్చాడు, దేవుడు నీకు నీళ్ళు ఇచ్చాడు, దేవుడు నీకు భూమి ఇచ్చాడు. ఇవన్నీ చెప్తే పోతే ఈ రాత్రి తెల్లారిపోతుంది. కూర్చో, మాట్లాడక ఇంకా. నువ్వేమిచ్చావు? ఏడు దిక్కుమల్లి గోడ కట్టించావు నువ్వు అంటే. ఆయన ఇంట్లోకి అవి వచ్చేయకుండా నువ్వు కట్టించావు. ఎందుకు గోడ నేను దేవుడికి గడియారం ఇచ్చాను, దేవుడికి నేను ఫ్యాన్ ఇచ్చాను. అరే నాయన, దేవుడికి బతికిచ్చాడు, దేవుడికి సూర్యుడిని ఇచ్చాడు, దేవుడికి చంద్రుని ఇచ్చాడు, దేవుడికి ఆకాశాన్ని ఇచ్చాడు, దేవుడికి నక్షత్రాలు ఇచ్చాడు, దేవుడు నీకు జన్మనిచ్చాడు, దేవుడు నీకు పరలోకం ఇస్తాడు, దేవుడు తన కుమారుని ఈ లోకాన్ని పంపించి నీ కోసం ప్రాణం ఇచ్చాడు. ఇంకా దేవుడు ఏం చేశాడో చెప్పుకుంటూ పోతే నువ్వేం చేసావో ఆగిపోతావు కాసేపటికే. ఆయన చెప్పేది ఆగదు, సాగుతానే ఉంటది. అందుకే ఇప్పుడు దేవుని సన్నిధిలో ఏం కొట్టకూడదు, డబ్బా కొట్టకూడదు. ఆయన చెప్పాలి నీ గురించి సాక్ష్యం. ఎంత గొప్ప సాక్ష్యం పలుకుతాడో నువ్వు నిజంగా నీతిగా బ్రతికితే. ఈమె నా కుమార్తె అంటాడు, ఇతడు నా కుమారుడు అంటాడు. అలా ఉండాలి మన క్యారెక్టర్.